ఆచి చికెన్ మసాలా. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర శ్రీలంక తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రత్యేకంగా తీర ప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలో కూడా వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటుంది. పిడుగుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించింది. ఉరుముల శబ్దాలు వినిపించిన వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లిపోవాలని సూచించింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని వెల్లడించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. జీకే వీధి, ముంచింగి పొట్టు, పెద్దబయలు, చింతూరు, కూనవరం మండలాల్లో హీట్ అలర్ట్ అమల్లో ఉందంటుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 48 గంటలు రాష్ట్రంలో వాతావరణం చాలా కీలకంగా మారబోతోంది అని, అలాగే ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు మండిపోయే ఎండలు, మండిపోయే ఎండల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం పరిసర ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడలో 42.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. అయితే ఉరుములు వినిపించినప్పుడు చెట్ల కిందకి లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి అంటూ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే రైతులు, పశువుల కాపర్లు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందండి. అలాగే వడదెబ్బ తగలకుండా తగినంత నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ అప్రమత్తత ఒక్కటే మనల్ని కాపాడుతుందని అలాగే అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో విభిన్న వాతావరణం అయితే ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఖచ్చితంగా సూచనలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అల్పపీడనం శ్రీలంక తీరానికి సమీపంలో ఉన్నందున దక్షిణ కోస్తాపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి అలాగే అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా ఇక్కడ కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల భూమి వేడెక్కి ఉంది. అల్పపీడనం వల్ల వచ్చే తేమతో కూడిన చల్లని గాలులు ఈ వేడి గాలితో కలిసినప్పుడు థండర్ స్టార్మ్ క్లౌడ్స్ అయితే ఏర్పడతాయి. ఇవి పిడుగులకు ప్రధానంగా కారణం కావచ్చు అని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. ఆకాశంలో నల్లని మేఘాలు వేగంగా కదులుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడటం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువుల ప్లగ్ పాయింట్లు కూడా తొలగిస్తే మంచిదని చెప్పి కూడా చెప్తున్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. చింతూరు, కూనవరం మండలాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే రాయలసీమ విషయానికి వస్తే కడప, నంద్యాల ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో గాలిలో తేమ వీచే ప్రమాదం ఉంది. అలాగే రైతులకు అయితే ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే వరి కోత దశలో ఉంటే ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలను కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే అరటి, బొప్పాయి తోటలకు బలమైన గాలుల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి చెట్లకు ఊతాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. వర్ష సూచన ఉన్నందున ప్రస్తుతానికి ఎరువులు లేదా పురుగుల మందు పిచికారీని
వాయిదా వేయడం ఉత్తమమైన పని అని చెప్తున్నారు. అయితే సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో గాలుల వేగం 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వేయవచ్చు. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని చెప్పి కూడా విపత్తు నిర్వహణ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర.